వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జనసేనలో సామాన్యుడికి పట్టం. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలో కీలకమైనటువంటి పదవులన్నీ కూడా 90% పైన ధనికులకు మాత్రమే దక్కినటువంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో మనం గతంలో చూస్తూ ఉన్నాం. కానీ అన్ని రాజకీయ పార్టీలు వేరు, ఆ రాజకీయ పార్టీలో జనసేన వేరు, జనసేన సిద్ధాంతం వేరు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఎపిసోడ్. జనసేనలో సామాన్యుడికి పట్టం. సాక్షాత్తు ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కొట్టే సాయి. మరి కొట్టే సాయి గారికి జనసేన పార్టీ ఒక మంచి అవకాశం ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరపు నుంచి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించారు. అయితే మిగతా రాజకీయ పార్టీల్ని జనసేన కంపేర్ చేస్తే జనసేన పార్టీలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళందరూ కూడా సామాన్యులే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన కుడి భుజంగా ఎడం భుజంగా ఆయన పార్టీ ఆఫీసులో కీలకమైన బాధ్యతలు వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 90% 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వారు అతి సామాన్యులు. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారే ఒక అడ్రస్. ఆయన ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చాడు, సమాజంలో గౌరవాన్ని ఇచ్చారు, హోదాని ఇచ్చారు. సో సరిగ్గా అలాంటి ఎపిసోడే శ్రీకాళహస్తి చూడొచ్చు మనం. మరి ఇక్కడ చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి చాలామంది జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా హాజరయ్యారు. సో కొట్టే సాయి గారికి మరి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా ఆయనకి అవకాశం ఇచ్చి దగ్గరుండి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే బహుశా ఆ ప్రమాణ స్వీకారం ఆగిపోతుందేమోనని కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే శ్రీకాళహస్తి రాజకీయాలకు సంబంధించి కాస్త వివాదాస్పదమైనటువంటి సంఘటనలు అక్కడ జరిగాయి గతంలో. వాటి మీద చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అనుమానాలు ఉన్నాయి. సో రకరకాలుగా ఆ ఎపిసోడ్ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ అంశం పక్కన పెడితే ఈ ప్రమాణ స్వీకారం అయితే ఆగలేదని అయితే చెప్పుకోవాలి కొట్టే సాయి గారికి సంబంధించి. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా, సరే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, కుట్రలు, కుయుక్తులు సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు హద్దులు దాటినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో మరి కొంతమంది క్షణికావేశంతో చేసినటువంటి పొరపాట్లు కూడా వాళ్ళ రాజకీయ జీవితానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టినటువంటి వాతావరణం కూడా ఉంది. ఇకపోతే ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ఈయన కొట్టే సాయి మరి గతంలో చూస్తే శ్రీకాళహస్తి సంబంధించి ఒక సిఐ అంజు యాదవ్ అనేటువంటి ఒక సిఐ గారు ఈయన మీద దాడి చేస్తారు. ఈయన చెంప మీద కొడతారు. ఆ ఎపిసోడు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరినీ కూడా మనస్తాపానికి, ఆవేదనకి, ఆందోళనకు గురి చేసింది. ఇదేంటిది, ఒక మహిళా సిఐ విచక్షణారహితంగా కనీస గౌరవ మర్యాదలు లేకుండా మరి ఆ విధంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మీద దురుసుగా ప్రవర్తించి ఆ విధంగా దాడి చేయటం తప్పు కదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి ఆయనకి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఇక్కడ ఒకటి కీలకమైనటువంటి అంశం, పార్టీలో ఓపికతో కొనసాగటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపిక నశిస్తే ఖచ్చితంగా వారి రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు అవన్నీ పక్కన పెడితే అవన్నీ సెకండరీ. అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈయన ఎక్కువ కాలం పార్టీలో ఉన్నారు, అంటే ఓపికతో ఉన్నారు. సరే ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆయన కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఆయన ప్రత్యర్థులు ఆయన మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో ఈయన వారి మీద వారి మీద చేస్తూ ఉన్నారు. ఆ ఎపిసోడు పక్కన పెట్టేస్తే పార్టీలో నిబద్ధతతోటి, కూల్గా, ప్రశాంతంగా, ఓపికతోటి, ఓర్పుతోటి ఉన్నామా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పక్కన హేమాహేమీలు ఉన్నారు, మహామహులు ఉన్నారు. కానీ 2024 ఎన్నికల టయానికి వాళ్ళందరూ లేరు. వాళ్ళందరూ ఉన్నట్టయితే
ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా వారికి అవకాశం దక్కేది అన్నట్టు మాట వాస్తవం. మరి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి వారికి మధ్య ఏం జరిగిందో మరి అవన్నీ సెకండరీ. కానీ ఓర్పుతో ఉండగలిగితే ఖచ్చితంగా రాజకీయాలు సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఒక చిన్న కార్యకర్తకు వచ్చినటువంటి ఒక గొప్ప పదవి. దీని ఒక ఎగ్జాంపుల్గా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మరి భవిష్యత్తుని వారు డిసైడ్ చేసుకొని ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళకి ఓపిక, ఓర్పు రాజకీయాల్లో అవసరం అనేటువంటిది ఈ శ్రీకాళహస్తి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. మరి ఇక్కడ గతంలో ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు జనసేనకు సంబంధించి, వారు ఇబ్బందుల్లో ఉన్నారు. కేసులో మరి ఇప్పుడు వారు ఇరుక్కొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, కేసు కోర్టులో ఉంది. వారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ వారు కొంత చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా వారి మీద ఆరోపణ సంబంధించి కేసు, అదేవిధంగా ఆ కేసు కోర్టులో నడుస్తూ ఉండటం. అయితే వాళ్ళు దోషులా నిర్దోషులా అనేది కోర్టు నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి. కోర్టు పరిధిలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం మాట్లాడకుండా ఉండటమే బెటర్ అనేటువంటిది నా అభిప్రాయం. ఇకపోతే వీరికి ముందు పార్టీలో ఎవరైతే ఇన్ఛార్జీలు వ్యవహరించినటువంటి వారు ఓర్పుతోటి ఓపికగా కనుక ఉన్నట్లయితే కొన్ని అంటే వారిని ఇబ్బందులు పెట్టారు, వారిని అనేకమైనటువంటి మానసిక వ్యధకి గురి చేశారు. కానీ ఓపికతో ఉన్నట్లయితే ఈరోజు ఈ అవకాశం వారికే వచ్చి ఉండేది. ఖచ్చితంగా అందులో అసలు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఏ రాజకీయ పార్టీ చెందిన కార్యకర్త అయినా, నాయకుడైనా టికెట్ రాలేదనో, లేకపోతే ప్రత్యర్థులు కుట్ర చేశారని చెప్పేసి మనం కూడా ఆవేశపడిపోయి తప్పులు కనుక చేస్తే, సరిదిద్దుకోలేని తప్పులు కనుక చేస్తే, రాజకీయ జీవితం పక్కన పెడితే వ్యక్తిగత జీవితం కూడా అంధకారంలోకి పోతుంది అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ జనసేన పార్టీలో 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారితో చాలామంది పెద్ద పెద్దలు హేమాహేమీలు ట్రావెల్ చేశారు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులు, పార్టీ కోసం కష్టపడ్డారు, ఖర్చు పెట్టుకున్నారు. అంటే తినబోయేసరికి వాళ్ళు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇత్తనాలు చల్లటంలో, మొక్కలు మొలిపించటంలో, మొక్క పెరిగే క్రమంలో నీళ్లు పోయటంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కాయలు వచ్చి మొక్కకి అది కోసుకొని తినేటువంటి పరిస్థితుల్లో వారు దూరమైనటువంటి పరిస్థితి. సో ఆ ఎపిసోడ్ చూస్తే, అదేవిధంగా ఇక్కడ శ్రీకాళహస్తి ఎపిసోడ్ కంపేర్ చేసుకుంటే, ఈయనకు ముందున్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో వారు ప్రస్తుతం అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఓ హత్య కేసులో ముద్దాయిలుగా, దోషులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రిపీట్, ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే అంటే వారి అవకాశాన్ని కోల్పోయారు. కారణం వారి ఆవేశం. సరే, తప్పు ఒప్పు కోర్టులు నిర్ణయిస్తాయి అసలు ఏం జరిగిందనేది. ప్రస్తుతం అయితే వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. సరే, రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలుస్తుంది. అది దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, జనసేనలో సాధారణ కార్యకర్త కూడా అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే దానికి ఓపిక, ఓర్పు అనేది చాలా 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 అవసరం అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ జనసేన పార్టీ సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి కొట్టే సాయి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా. చాలా గొప్ప అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం, భగవంతుడి సేవ చేసుకునే అవకాశం. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మరి తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తర్వాత ప్లేస్లో ఖచ్చితంగా శ్రీకాళహస్తి టెంపుల్ కూడా అంత ఆ స్థాయిలో ఒక గుర్తింపు ఉంది. ఎవరైతే భక్తులు, మరి హిందువులు దేవుళ్ళను కొలిచేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శించుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆశ కూడా ఉంటుంది. సో ఆ ఆలయం మీద, అక్కడ ఉన్న దేవుడి మీద నమ్మకం కూడా ఉంటుంది. అంటే అంత గొప్ప ఆలయం. అలాంటి గొప్ప ఆలయానికి ఈయన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఈయనకు అవకాశం రావడం అనేది గొప్ప విషయం. సో కాబట్టి క్షణికావేశాలు, అదేవిధంగా అవకాశం రాలేదని చెప్పేసి చివరి నిమిషంలో అవకాశం వచ్చేటువంటి నిమిషంలో మరి వదులుకొని వెళ్ళిపోవటం అనేటువంటి అంశాలు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలామంది, చాలా రాజకీయ పార్టీలకు సంబంధించి వారందరూ కూడా కోల్పోయినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎపిసోడ్ చూస్తే భవిష్యత్తులో ఒక పార్టీనే నమ్ముకొని ముందుకు వెళ్ళాలి.
సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తలవంపులు వచ్చినా ఓపికతో, ఓర్పుతో భరించాలి, సహనంతో భరించాలి. సో ఎక్కడ కూడా ఎవరు ట్రిగ్గర్ చేసినా ట్రిగ్గర్ అవ్వకూడదు. సో అధినాయకత్వం యొక్క మన్నలను పొందేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, సో ఆ విధంగా ఉండాలి అనే దానికి ఒక ఉదాహరణ శ్రీకాళహస్తి ఈ ఎపిసోడ్.